ఓం ఓం స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఐశతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే రిపుగజగండ విదారణ చండ పరాక్రమ శౌండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ విపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈనాడు ఐరణదుర్మద శత్రువదోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే చతుర విచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మరొక మారు. ఐరణదుర్మద శత్రువదోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే చతుర విచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మహిషాసురమర్దిని కదా. ఈ మహిషాసురుడు ఒక రకంగా, ఒక రగ్గుగా, ఒక వర్ణంగా, ఒక సిస్టంగా ఉండరు. రకరకములైనటువంటి ఈ మహిషాసురులను మర్దించడమే ఇక్కడ తాత్పర్యం. ఆ మహిషాసురులు అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానం ఎన్ని రకాలండి? కోటి రకాలు, ఇన్ఫైనట్ వెరైటీస్. జ్ఞానం ఒక్కటే, అజ్ఞానాలు ఎన్నో ఉంటాయి. అయ్యి ఓ మా, ఓ దేవి సంబోధన. రణ యుద్ధమున దుర్మద శత్రు, దుర్మదం అంటే ఘోరమైనటువంటి మదము, అహంకారము కలిగినటువంటి శత్రువులను వధ సంహరించిన. ఐరణ దుర్మద శత్రువధ ఉదిత ప్రదర్శించిన, దుర్ధర అజేయమైన, దుర్ధరము అజేయమైన, నిర్జర శక్తి అమరులకు శక్తి. దేవాసుర సంగ్రామం జరుగుతుంది అనుకోండి. దేవతలంటే ఎవరు? ఇదిగో మనలో ఉన్నటువంటి మంచి బుద్ధులు.
రాక్షసులు ఎవరు? మనలో ఉన్నటువంటి అహంకారాది శత్రువులు. యుద్ధంలో దేవతలు గెలవాలి అంటే అమరులకు శక్తి కావాలి. ఆ శక్తి ఎవరిచ్చారు? అదిగో అమ్మ ప్రసాదించింది. అదే మొదటి పాదం. ఐరణ దుర్మద శత్రువదోదిత దుర్ధర నిర్జర శక్తి భృతే చతుర విచారధురీణ మహాశివదూత కృత ప్రమథాధిపతే. చతుర జ్ఞానము, జ్ఞానవంతము, చాతుర్యము, ఎక్స్పర్టీస్. దేంట్లో? ఇదిగో ఈ విధముగా దుష్ట శిక్షణలోను శిష్ట రక్షణలోను చాతుర్యం ఉన్నది. విచార అంటే అనాలిసిస్, తత్వ విచారముల యందు ఏది చేయాలి ఏది వద్దు అనేటటువంటి విచారము కూడా ఆమె ఇస్తుంది. వాటిలో ధురీణ చాలా నిపుణురాల. ధురీణ అంటే వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఇందులో చాతుర్యము, విచారము అంటే విచారణము అంటే అనాలిసిస్, తత్వ విచారముల యందు చాలా ఎక్స్పర్ట్. అంటే ఆ శక్తులన్నీ ఆమెవే. ఆమె వలననే మనం చాతుర్యంగా ప్రవర్తిస్తున్నామన్నా, కొంచెం తత్వ విచారం చేయగలుగుతున్నామన్నా తల్లి శక్తియే కదా. ఆమె ఎవరు? మహాశివదూత. మహాశివ పరబ్రహ్మ, పరబ్రహ్మం యొక్క దూత, పరబ్రహ్మం యొక్క కార్యరూపం. మోడీ గారు వెళ్ళిపోరు, ఆయన తాలూకా అంబాసిడర్ని పంపిస్తారు పని చేయడానికి. అలాగే పరమేశ్వరుడు కార్యరూపంగా సృష్టించేయడానికి శక్తిని ఉపయోగించుకున్నారు. అంచేత మహాశివదూత. కృత ప్రమథాధిపతే. ప్రమథాధిపతి. ప్రమథ గణములు అంటే మనమే, మనందరికీ అధిపతి. అధిపతి అయినటువంటి ఆ పరబ్రహ్మము యొక్క కార్యములను కృత చేసిన దానం. ఐరణ దుర్మద శత్రువదోదిత దుర్ధర నిర్జర శక్తి భృతే చతుర విచారధురీణ మహాశివదూత కృత ప్రమథాధిపతే. ఇంకా ఈ శత్రువులు ఎటువంటి వాళ్ళు? ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు, తొండాలు, తలలు, బుర్రలు, తర్వాత వాటి తలుక గండభాగాలు అవేమీ లేవు. ఈ శత్రువులు చాలా సాఫ్ట్, అంటే వెరీ సూక్ష్మమైనటువంటి శత్రువులు, అంటే అన్రికగ్నైజబుల్ శత్రువులు. దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతంతమతే. దురిత అంటే పాపములు. దురీహ, ఈహ అంటే కోరిక, దురీహ అంటే చెడు కోరిక. అసలు కోరికే చెడు కోరిక, అందులో కొన్ని చెడు కోరికలు ఇంకా ఇది. దురాశయ చెడు సంకల్పాలు, దుర్మతి చెడు డెసిషన్స్, బుద్ధి. మొదట ఆశయ అన్నప్పుడు మనసు, మతి అన్నప్పుడు బుద్ధి. ఇవన్నీ ఎవరు? దానవుల యొక్క దూతలు అంటే కార్యరూపాలు. ఈ అసుర శక్తుల యొక్క కార్యరూపాలు ఏమిటండి? పాపము, చెడు కోరిక, చెడు సంకల్పము, చెడు బుద్ధి, చెడు తలంపు అయినటువంటి ఈ దానవుల యొక్క దూతలను, కార్యరూపములను కృత అంతమతే అంతము చేసిన దాన. కృతాంతుడంటే యముడు. యముడి దగ్గరికి పంపించిన దాన అంటే నిర్జించిన దాన, లేకుండా చేసిన దాన. చూసారా, పోయిన శ్లోకంలో శత్రువులు బాహ్యంగా అశ్వాలు, సైనికులు, తరువాత ఏనుగులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి శత్రువులు ఉన్నారు? వీళ్ళందరూ సూక్ష్మమైన శత్రువులు, కంటికి కనపడకుండా పనిచేస్తూ ఉంటారు. దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతంతమతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలశుతే. ఆఖరలైన
అందే అన్నిటికీ మకుటం సమానమే. జయ జయ హే మహిషాసురమర్దిని. ఈ విధమైనటువంటి అజ్ఞానము యొక్క వెర్రితలలు అనబడేటటువంటి ఈ 1000 రకముల శత్రువులను మర్దించిన తల్లి, ఓ మహిషాసురమర్దిని, జయ జయ, నీకు జయము, నీకు జయము. అమ్మకి జయం అంటే ఎవరికి జయం? మనలోనే ఉంది కదా అమ్మ. ఈ శత్రువులను నిర్జిస్తే ఆమెకేమి లాభము? మనకే లాభము ఆ జయము. అంటే అమ్మ వేరు మనం వేరు రెండున్నాయా? లేదుగా. నా మనసులోనున్నటువంటి శత్రువులనే నా మనసులోనున్నటువంటి అమ్మ పరాశక్తి మహిషాసురమర్దిని అనేటటువంటి శక్తి చేత నేను జయించాలి, అణచివేయాలి, ఎప్పుడూ, నిరంతరం. మహిషాసురమర్దిని ఈ 10 రోజులలోనే పనిచేస్తుంది, మిగతా సమయం అంతా హాయిగా రెస్ట్ తీసుకుంటుంది అని కాదండి. ఎప్పుడూ నిరంతరము మహిషాసురమర్దిని, అజ్ఞాన సంహారిణి మనలో ప్రజ్వలిస్తూ ఉండాలి. అజ్ఞాన రూపములైనటువంటి ఈ శత్రువులందరూ పోవాలి. దాని పేరే జయము జయము, నమో నమః. అటువంటి మహిషాసుర మర్దిని ధ్యానించుకుంటున్నాను, నమస్కరించుకుంటున్నాను. సుందరమైన కేశాలంకరణ కలదానా అంటే అతి సుందరమైనటువంటి ఈ సృష్టిని మన యొక్క దైత్య స్వభావముల చేత కాలుష్యం చేసి, చెట్లు పడగొట్టి, ఎయిర్ పొల్యూషన్ చేసి, నాయిస్ పొల్యూషన్ చేసి, చేయరాని పనులను చేసి, ఆమె యొక్క కురులను, ఆ శిరోజాలంకరణను మనము డిస్టర్బ్ చేస్తున్నాము. మనము అంత సుందరంగా సృష్టించబడినటువంటి ప్రకృతిని మనము రక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే ఆ శక్తి రూపమైన ఈ సృష్టి రమ్యకపర్దిని అవుతుంది. ఆమెకి ఆమె అలంకరించుకోదు, మనమే అలంకరించాలి. అర్థమైందా? శైలసుతే, ఓ పర్వతరాజ కుమార్తె, స్థిరత్వం, నిశ్చలత్వం, ఔన్నత్యం, వాటికి సంకేతము పర్వతం. వాటి నుంచి ఆ గుణాలు పొందుపరుచుకున్నది, ఆ గుణాలు పుణికి పుచ్చుకున్నది ఆయన కుమార్తె. ఆమె గుణియా? మహాశివుడు అనుకుంటే గుణి కాదు, శక్తి రూపం అనుకుంటే గుణములున్నాయి. కొందరు కలడందురు నిను, కొందరు లేడందురితడు గుణిగాడనుచున్. కొందరు ఆ శక్తి అనేది పరబ్రహ్మ స్వరూపంగా చూసి ఒక్కటే జ్ఞానంతో తెలుసుకుంటారు, లేదు వేరుగా నాకంటే అంటారు. కొందరు కలదందురు, ఉన్నది గుణాలతో ఉంది అంటారు. సాకారంగా చూస్తే గుణాలు, నిరాకారంగా చూస్తే నిర్గుణ పరబ్రహ్మం. ఒకసారి అద్భుతమైన ఈ శ్లోకాన్ని చదువుకుందాం. ధ్యానించండి ఒక్క 30 సెకండ్లు. ఐరణదుర్మదశత్రువదోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే చతుర విచారధురీణ మహాశివదూత కృత ప్రమథాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. రమ్యకపర్దిని దయచేసి చదవకండి, రమ్యకపర్దిని శైలసుతే. దీంట్లో తాత్వికమైనటువంటి అర్థం ఏమి గలదు?
లక్ష్యార్థులది మనకు ప్రసిద్ధమైన వాచ్యార్థాన్ని చూశాము. అమ్మా తల్లి, నా మనస్సు అనే యుద్ధరంగంలో రకరకాలైనటువంటి శత్రువులు ఉన్నారమ్మా. ఆ శత్రువులను సంహరించి వాళ్ళు దురీహ, దుర్మద, దురహంకార, దుర్బుద్ధి అనేటటువంటి శత్రువులను, నా మనసునున్న శత్రువులను అందరినీ నీవు నిర్జించి అజేయమైనటువంటి అమరశక్తులను, దైవీ శక్తులను చక్కగా పోషించి నీవు నన్ను రక్షించు. నీవు తత్వ విచారంలో ఎంతో చతురత కలిగిన దానివి. మహాదేవుని కారణరూపమై కార్యాన్ని చేస్తున్నావు. మహాదేవుడు కార్యకారణ అతీతుడైతే పరబ్రహ్మము, నీవు కారణరూపమైన మాయాశక్తిగా సకల ప్రాణులయందు సృష్టి యందు వ్యాపించి సృష్టి అనే కార్యాన్ని చేస్తున్నావు. పాపము, చెడు కోరిక, చెడు సంకల్పము, చెడు మనస్సు, ఇట్లా చెప్పలేనటువంటి అంతఃశత్రువులండి వీళ్ళంతా. ఈ అంతఃశత్రువులను అనేటటువంటి దానవులను, వాళ్ళ యొక్క దూతలను కూడా అంతము చేసిన దానా, నీకు జయము జయము. మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అంటారు. ఓకే. ఈ శ్లోకంలో దేవి అంతఃశత్రు సంహారిణిగా, మనసులో నుండే మాలిన్యాలను నశింపచేసే శక్తిగా, పరబ్రహ్మ లేక శివుని యొక్క శక్తి స్వరూపంగా వర్ణించబడినది. నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన ఏమైవైష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తను స్వం. కఠోపనిషత్తు. ఈ ఆత్మజ్ఞానం లేక శక్తి యొక్క కరుణ, ఈ అంతఃశత్రువులను నిర్జించడానికి కావలసినటువంటి కరుణ పుస్తకాలు చదివితే రాదు, లెక్చర్లు ఇస్తే రాదు, థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే రాదు, లౌకికమైన విద్యలలో ప్రయోజనం ఉన్న రాదు. మరి ఎలా వస్తుంది? ఏమై వైషవృణుతే తేన లభ్య. ఎవరిని ఆమె కోరుకుంటే తస్య ఏష, వారికే ఆత్మ, ఆ పరబ్రహ్మ రూపము లేక శక్తి రూపము వివృణితే తను స్వం, తన యొక్క స్వరూపాన్ని చూపిస్తుంది. మరి ఆవిడ కోరుకోవాలి. కోరుకుంటే కానీ నాకు వీలు పడదు. నాకు శత్రువులను నిర్జించుకునే శక్తి నేను సంపాదించుకోలేను. ఆమె నన్ను కోరుకోవాలి. అయ్యో వీడు ఇంత ఘోరంగా ఉన్నాడు, వీడిని ఏదైనా కొంచెం రిపేర్ చేద్దాం అని ఆవిడ కోరుకోవాలి. మరి కోరుకోవాలంటే నేనేం చేయాలి? షీ విల్ సెలెక్ట్. ఇఫ్ షీ వాంట్స్ టు సెలెక్ట్ మీ ఇన్ ద ఉపాసన, then I must be a very faithful అధికారి ఆర్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ దట్. దానికి నేనేం చేయాలి? చేయాల్సినవన్నీ చేయాలి. చేస్తే ఎలిజిబిలిటీ వస్తుంది, అధికారిత్వం వస్తుంది. అధికారిత్వం వస్తే అమ్మ కృప ఆటోమేటిక్గా మన మీద పడుతుంది. అంటే ఆత్మజ్ఞానం కానీ పరాశక్తి యొక్క అనుగ్రహం కానీ మన యొక్క ప్రయత్నంలోనే ఉన్నాయి. మనం బాగా ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మన మీద ఆటోమేటిక్గా వస్తాయి. ఈశావాస్యోపనిషత్తు ఏమంటుంది? అవిద్యామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంఝన్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానాయథంధ. దురాశ, దురీహ, దుర్మద, దురహంకార అనేటటువంటి అవిద్యలో
వర్తమానాః ఉన్నవాళ్ళు అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః మేమే గొప్ప జ్ఞానులము, మేమే పండితులము అని పండితం మన్యమానాః వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకుంటారు. నేను జ్ఞానినండి అంటూ అహంకారంతో, ఈ ముందు చెప్పిన మనసులోని మాలిన్యాలతో, దుర్లక్షణాలతో. జంఘన్యమానా పర్యంతి మూఢ, ఈ మూఢులు రకరకాలుగా ఈ ఈ అహంకారాదులలో తిరుగుతూ ఉంటారు. ఎలా ఉందంటే అది అంధేనైవ నియమానా యథంధ, అంటే చూపు కొరవడిన వారి చేత తీసుకుని పోబడుతున్న ఇంకొక చూపు లేని వారి వలె అలా ఈ అజ్ఞానంలోనే కొట్టుముట్టాడుతూ ఉంటారు. ఏమిటి శక్తి? ఉండకమేముంటుంది? నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం. బయట తిరుగుతుందా? లేదు. లోపల కాదు. అయితే అదేమిటండి? శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయ, అంటే తురియ స్థితిలో పూర్తి పరబ్రహ్మాన్ని మనము ధరించవచ్చును, తెలుసుకొనవచ్చును. తురియ అవస్థ ఏం కాదు అది. తురియం అన్నది ఇన్ అండ్ త్రూ ఆల్ ద జాగ్రత్త, స్వప్న అండ్ సుషుప్తి. ఇది మాండూక్యోపనిషత్తు అతి ప్రాముఖ్యమైనటువంటి మంత్రం. శ్వేతాశ్వతరం ఏమంటుంది? న తస్య కార్యం కారణం చ విద్యతే పరాస్య శక్తిర్విధైవ శ్రూయతే. అటువంటి వారికి కార్యము కారణము మరేమీ లేవండి. ఇంకా చేయడానికి వాళ్ళకేమీ కార్యాలు లేవు, ఆ కార్యాలు చేయడానికి కారణాలు కూడా లేవు. న తస్య కార్యం కారణం చ విద్యతే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. ఆ పరాశక్తే వేరువేరు విధాలుగా వినబడుతోంది. జ్ఞానం అనండి, బలం అనండి, క్రియాశక్తి అనండి, ఆలోచనా శక్తి అనండి, చతురత్వం అనండి, ధురీణత్వం అనండి, పాండిత్యం అనండి, ఇవన్నీ ఆ శక్తి యొక్క రూపాలే. పరాస్య శక్తి వివిధ ఏవ శ్రూయతే. ఇంకా ఇతర శాస్త్ర గ్రంథాలలో దేవి మహాత్మ్యంలో 7వ అధ్యాయంలో శుంభని శుంభ కాపా పేర్లు కూడా వస్తాయి. ఇందులో సంహారంలో దేవి దుర్మతి దురాశయ నిర్మూలనాన్ని దేవి మహాత్మ్యం 7వ అధ్యాయంలో చక్కగా వర్ణించింది. లలితా సహస్రంలో దురిత ధ్వంసిని, దురితములను ధ్వంసము చేసేదానా. శివదూతి, శివుడు పరబ్రహ్మ రూపమవుతే శివుని యొక్క కార్యరూపము కారణరూపము శివదూతి. మహాశక్తి అనే నామాలు వేదవ్యాస తాతయ్య గారు పెట్టి ఉన్నారు లలితా సహస్రంలో. సౌందర్య లహరిలో దేవి భుజదండ శక్తి రాక్షస ఖండాలను నశింపచేస్తుందని 11, 12 శ్లోకాలలో భగవత్పాదుల వారే వర్ణించి ఉన్నారు. మహాభాగవతంలో 10వ అధ్యాయంలో 2వ ఖండంలో దేవిని పాప సంహారిణిగా 2, 3 శ్లోకాలు కనపడుతున్నాయి. ఈ విధంగా అనేక శృతి స్మృతి ప్రమాణాల ప్రకారంగా ఈ శక్తి అంతా అంతర్లీనంగా ఎప్పుడూ మనతో ఉంది. దాన్ని తెలుసుకొని అది మనకు ఉపయోగంగా ఉండేటట్టు మనము అధికారిత్వాన్ని సంపాదించుకోవాలి. గీతలో ఏమున్నది? భగవంతుడు ఏమంటున్నారు? మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. నేనేనండి కీర్తి శ్రీ వాక్చ నారీణాం స్మృతి మేధ ధృతి క్షమా అంటూ పాజిటివ్ క్వాలిటీస్. మృత్యు సర్వహరశ్చాహం అంటే సంహార శక్తి, ఉద్భవశ్చ భవిష్యతాం అంటే దేవి కృతాంతమతి
అన్నది గీతాల్లో కూడా తెలుస్తుంది. తరువాత యః శాస్త్రవిధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. యహ ఎవడైతే శాస్త్రవిధిం ఉత్సృజ్య అధికారిత్వం లేకుండా రాక్షసుల వలె శాస్త్రాన్ని వదిలేసి విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా నడుస్తారో వర్తతే. ఎందుకు? కామకారత, బికాస్ ఆఫ్ దర్ కామక్రోధాదులు అనే కారణంగా. సహా వారికి న సిద్ధిం అవాప్నోతి, వాళ్ళు సిద్ధి పొందలేరు. న సుఖం, ఇహలోకంలో సుఖం లేదు. నా పరాంగతిం, ఉత్తమ గతులు కూడా వాళ్ళకి లేవు. ఎందుకంటే వాళ్ళకి మహిషాసుర మర్దిని పని చేయదు. షీ విల్ పే a deaf ear to their problems. Why? Because శాస్త్ర విధిం ఉత్సృజ్య, అంటే ధర్మాన్ని, శాస్త్రాన్ని, శాస్త్రాలలో బోధించినటువంటి సత్ప్రవర్తనను విడిచిపెట్టిన వాళ్లకు దేవి యొక్క కృప లభించదు సరికదా, ఆమె యొక్క కోపము, క్రోధము కూడా పడుతుంది అంటూ ఇండైరెక్ట్గా కొంచెం గట్టిగా బెదిరించినట్టుగా కూడా చెప్పారు ఆ శ్లోకంలో. ఇక్కడ రణం అంటే ఏమిటండి? అంతఃసంగ్రామము, దుర్మదము, అంటే మనలో నుండే అహంకార, మమకారాలు. అవి దేనికి ప్రతీక? అది నిధిధ్యాసతో మాత్రమే పోగొట్టుకోగలిగేటటువంటి సన్స్ ప్రాబ్లమ్స్. నిర్జర శక్తి, దివ్యమైన శక్తి, అమృతత్వము. దేవి శక్తి స్వరూపిణి, బుద్ధి స్వరూపిణి, పాపాలను, చెడు సంకల్పాలను, అజ్ఞానాన్ని సంహరించే ఏకైక శక్తి. ఉపనిషత్తులు, గీతా బోధనలు దేవిని అంతఃసంగ్రామ విజయమునకు చక్కటి ఒక రూపకంగా చూపిస్తూ ఈ శ్లోకాన్ని ప్రదర్శించారు. సారాంశం ఏమిటి? దేవి శివుని యొక్క శక్తి. శివుడే దేవి, దేవియే శివుడు. మేనిఫెస్ట్ అవుతే శక్తి, మేనిఫెస్ట్ కాకుండా ఉంటే శివుడు. శివశక్త్యాయుక్తో యది భవతి అనే మొదటి శ్లోకం సౌందర్యలహరిలో వర్ణించినట్టు, ఈమె శరీరంలో ఉండేటటువంటి, మనసులో ఉండేటటువంటి సకల మాలిన్యాలను సంహరించే శక్తి, అమరశక్తి, శత్రు సంహారము, దురాశయాదుల నిర్మూలనము, అంతఃశత్రువుల వినాశనం. ధ్యానసారం ఏమిటి? మనలో చెడు ఆశయాలు, చెడు సంకల్పాలు, అహంకారం, వీటన్నిటినీ సంహరించి జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది. ధ్యాన సూత్రం ఏమిటి? ఓ దేవి, నీవే ఆ పరబ్రహ్మవు, పరబ్రహ్మ యొక్క శక్తి రూపానివి. నీవు జ్ఞానప్రదాత్రివి, శక్తి స్వరూపిణివి. నాలోనున్న సకల దురితములను, ఈ దుష్ట శక్తులను నివారించి నన్ను కాపాడమ్మా అనేది ఉపాసన, ధ్యానం. అటువంటి శక్తి వేరే నాకంటే లేదు, అదే నేను అని తెలుసుకోవడం జ్ఞానం. ఓకే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మరొక్కసారి శ్లోకాన్ని చదువుకొని ఆపేద్దాం. ఐరణదుర్మదశత్రువదోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే దురితదురీహ దురాశయ దుర్మతిదానవదూత కృతాంతమతే. జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. अहमस्मि, 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 सोऽहं, 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 अहमस्मि.
స్వస్తి.